అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ బరాని. డెంగ్యూకి తెలంగాణ వైద్యుల అద్భుత చికిత్స. ఎస్, ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కానీ సరైన ట్రీట్మెంట్ లేదు లేదు లేదు. లక్షల రూపాయలు వసూలు చేస్తారు, కానీ ఏమొస్తుంది? ఏం లేదు. వీలైతే ఆ వీక్నెస్ ఉన్న బాడీతో లేకుండా చచ్చిన శవంతో అందిస్తున్నారు. కేవలం 4 రోజులు 40,000 నుంచి 7,74,000 పెరిగాయంటే దీన్ని అద్భుతమైన ట్రీట్మెంట్ అంటారు. ఇక్కడ ఈ డెంగ్యూ వైరస్ని బాడీలో ప్లేట్లెట్స్ని చంపడం ద్వారా ఈ వైరస్ని చంపుతూ ప్లేట్లెట్స్ని ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కేసులో ఏదైతే ఉందో మీరు చూసినట్టయితే డెంగ్యూ పాజిటివ్, NS1 పాజిటివ్ 7.76. ఇది క్లియర్గా మీరు చూడొచ్చు. సో ఈ కేసు ఏదైతే ఉందో పాజిటివ్ 2 days 3 days ఫీవర్ ఉండి, ఫీవర్ తర్వాత ప్లేట్లెట్స్ అనేది ఆ పపాయ జ్యూసు లేకుంటే ఫ్రూట్స్ అది ఇది అనుకుంటూ ఓఆర్ఎస్ తాగిపిస్తూ కిందికి పడిపోయింది. 16 నాడు 91,000కు పడిపోవడం జరిగింది. సో మీరు చూసినట్టయితే ఇక్కడ లింఫోసైట్ కౌంట్ కూడా 17% అనేది కిందికి రావడం జరిగింది. ఇక్కడ 17th రోజు ఈ కేసు రిపోర్ట్ చేసినప్పుడు తెలిసినప్పుడు 40,000 ప్లేట్లెట్స్ అనేది క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఈ 40,000 17th రోజు పేషెంట్ ఎటువంటి మెడిసిన్స్ వాడలేదు. నెక్స్ట్ ఆన్ 18th రోజు ఎటువంటి సిబిపి చేయలేదు. బట్ ఆన్ 19th రోజు 18th రోజు మెడిసిన్ స్టార్ట్ చేయడం జరిగింది. 19th రోజు 45,000 ప్లేట్లెట్స్కి ఇమీడియట్గా 5,000 ప్లేట్లెట్స్ అయితే కనిపిస్తాయి. బట్ 17th నుంచి 18th వరకు ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయలేదు కాబట్టి ప్లేట్లెట్స్ అనేది పడి ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే 19th రోజు 45,000, 20th రోజు 24 గంటల్లో ప్లేట్లెట్స్ ఇంకా పెరుగుకుంటూ 93,000కి పోవడం జరిగింది. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది 93,000 ప్లేట్లెట్స్. ఆన్ 22nd 2 రోజుల తర్వాత ప్లేట్లెట్స్ పెరిగాయి కదా అని చెప్పేసి 2 days తర్వాత చూసినట్టయితే 2,74,000. నేను రెడ్ మార్క్ పెట్టి చూస్తున్నాను. 2,74,000. ఇక్కడ పపాయ జ్యూస్ అనేది పని చేయట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇది కేవలం 4 రోజుల్లోనే, అంతకన్నా అవసరం లేదు. ఇక్కడ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫీవర్ అనేది 24 గంటలు తగ్గిపోతుంది. వీక్నెస్ అనేది 2 daysలో తగ్గిపోతుంది. ఇక ఎటువంటి సమస్య ఉంది? బొప్పాయ రసం డెంగ్యూ పాజిటివ్ ఇది ఆల్రెడీ నేను ఒకటి వీడియో కూడా చేశాను, పెట్టాను. ఫస్ట్ ఫ్రాడ్ ఏంటంటే, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరని, కోవిడ్ స్పెషలిస్ట్, డెంగ్యూ స్పెషలిస్ట్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ని ప్రపంచంలోనే అంటారు. కారణం కోవిడ్కి 4 రోజుల ట్రీట్మెంట్ చెప్పిన ఏకైక వ్యక్తిని. రెండవది, డెంగ్యూలో ప్లేట్లెట్స్ పడతాయి అని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్స్కి ఈ ప్రపంచంలో ఆన్సర్ లేదు అన్నదానికి అల్లోపతిక్ మందులతో ఈ ప్లేట్లెట్స్ పెరుగుతాయని చెప్పేసి నిరూపించి ICMRకి, సెంట్రల్ హెల్త్ మినిస్టర్కి కూడా సబ్మిట్ చేయడం జరిగింది గత సంవత్సరం. కోవిడ్ది సబ్మిట్ చేసిన, డెంగ్యూ సబ్మిట్ చేసి, ఇప్పుడు ఈ కేసు ఏదైతే చెప్తున్నానో చాలా యంగ్ ఫీమేల్, బొప్పాయ రసం, ఓఆర్ఎస్ ఇవన్నీ వాడుతున్నా కానీ ప్లేట్లెట్స్ అనేది 40,000 వరకు పడిపోయింది. కేసులో ముఖ్యంగా ఏంటంటే 40,000 ప్లేట్లెట్స్ అనేది 17th రోజు బ్లడ్ శాంపుల్, 18th రోజు చేయించలేదు, ఇంకా పడిపోయి ఉంటుంది, నీరసంగా ఉంది. 19th రోజు 18th రోజు ఈవినింగ్ నా మెడిసిన్స్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో మెడిసిన్స్, డైట్ అండ్ టెంపరేచర్, ఫీవర్ మేనేజ్మెంట్ అన్నీ స్టార్ట్ చేసిన తర్వాత 45,000కి పోయింది. అంటే 17th to 18th నా మెడిసిన్ యూజ్ చేయలేదు, ఇంకా పడిపోయి ఉంటుంది. 18th రోజు స్టార్ట్ చేయడంతో 45,000 ప్లేట్లెట్స్కి రావడం జరిగింది. నెక్స్ట్ ఆన్ 20 రోజు 93,000 ప్లేట్లెట్స్కి పోయింది. మళ్ళీ
2 డేస్ తర్వాత మళ్ళీ పేషెంట్ చేయించినప్పుడు అది కాస్త 2,74,000కి పోయింది. మీరు చూడొచ్చు ఇక్కడ క్రమేణా పెరగడమే నా మెడిసిన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో వైరస్ని చంపే మెడిసిన్. ఇప్పుడు మన యంత్రాంగము, మన గవర్నమెంట్, మున్సిపాలిటీ వీళ్ళందరూ డాక్టర్స్ మిగతా వాళ్ళందరూ చేసేది ఏంటంటే డెంగ్యూ వైరస్ని చంపాలనుకుంటున్నారా? కాదు, దోమని చంపాలనుకుంటున్నారు. కానీ కొన్ని కోట్ల వైరస్ ఉండేది మనుషులు. దాని ఇంక్యుబేషన్ పీరియడ్ స్టార్టింగ్ కుట్టినప్పటి నుంచి 5-6 రోజుల వరకు బాడీలో ఉంటుంది, క్రమేణా పెరుగుతుంది. ఆ తర్వాత చాలా పెరిగేసరికి వైరల్ లోడ్ ఎక్కువయ్యేసరికి కొన్ని కోట్ల వైరస్ అనేది ఫామ్ అవుతుంది మనిషి యొక్క బాడీలో. చిన్న దోమ వచ్చేసి మనిషిని కుట్టినప్పుడు ఆ వైరస్ అనేది ఆ దోమలోకి పోతుంది. మీకు తెలుసు, చిన్న బ్లడ్, ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్లో వైరస్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చంపుతున్నది కేవలం దోమని. అలాంటి దోమలు ఎన్నో తప్పించుకొని తిరిగినప్పుడు ఎక్కడో ఉంటుంది వైరస్ ఉంటుంది దాంట్లో. కానీ మనం పెద్ద తప్పు చేసేది ఏంటంటే మనిషిలో ఉండే వైరస్ని చంపలేము. అది నేను సమస్య ఇక్కడ ఏంటంటే మనిషిలో ఉండే వైరస్, కోట్లలో ఉన్న వైరస్ని మనం అలానే వదిలేసి మిగతా ఈ దోమల్ని వేటాడుతున్నాం. కానీ నా ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఓన్లీ దోమలు కాదు, మనుషులను ఫస్ట్ ఈ కోట్ల వైరస్ ఉన్న దాన్ని చంపినప్పుడు కొన్ని 100 1000 ఉంటుంది ఆ దోమలో. దాన్ని కూడా చంపడం ముఖ్యమే. కానీ మనుషులని చంపినప్పుడు, దోమలు డెంగ్యూ వైరస్ని చంపినప్పుడు ఈ సమస్య తగ్గుతుంది. ఇప్పటికైనా వీళ్ళు గమనించి ఇలాంటి దాన్ని తీసుకురావాల్సిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంలో నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మీకు దొరుకుతున్న ట్రీట్మెంట్, మీకు అందుతున్న ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అంతా బూటకం. మనిషికి కావాల్సింది ఫీవర్ మేనేజ్మెంట్ ఫస్ట్. దోమ కుట్టినప్పుడు, డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు తడిగుట్ట పెట్టి తూడ్చి పారాసిటమాల్ చేసి తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా కానీ యాక్టివ్గా ఉంటారు. ఆ సమయంలో సరైన ఆహారం తినిపించినప్పుడు, హై ప్రోటీన్ డైట్ ఇచ్చినప్పుడు ఇటువంటి సమస్య రాదు, నీరసం అనేది రాదు. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో యాంటీబయాటిక్స్ అంటే యూజ్ ఉంటుందా, ఉండదు, ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం లేదు, బొప్పాయి రసం జ్యూస్ అవసరం లేదు, ఏది అవసరం లేకున్నా నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విత్ ప్రూఫ్స్తో సహా మీకు నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా నేను చెప్పడం జరుగుతుంది.